మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఈరోజే అమలకి ఏకాదశి, పైగా సోమవారంతో కలిసి వచ్చింది. ఏకాదశి సోమవారం కలిసి రావటం చాలా విశేషం. అలా కలిసి వస్తే హరిహరాదులకు ప్రీతిగా మారుతుందని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. అంటే సోమవారం ఏకాదశి కలిసి వచ్చిన రోజంటే శివకేశవులిద్దరికీ ఎంతో ప్రీతి. ఈరోజు మీరు ఏం చేసినా చేయకపోయినా రాత్రి 12 లోపు ఈ వీడియో చూస్తే చాలు, ఈ కథలు వింటే చాలు, మీ జీవితం మారిపోతుంది. ఈ రోజుతో మీకు ఉన్న కష్టాలన్నీ కూడా పోతాయి. బంగారం కొంటూనే ఉంటారు, బంగారం కొనుక్కునే యోగాలు సిద్ధిస్తాయి. మీరు కోరుకున్నంత ధనం వస్తుంది, కోరుకున్నంత ఐశ్వర్యం వస్తుంది, అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. ఇక మీకు అన్ని శుభాలే జరుగుతాయి. ఫ్రెండ్స్, వీడియోలోనికి వెళ్లే ముందు కామెంట్ బాక్స్లో విష్ణు రూపాయ నమః శివాయ అని కామెంట్ చేయండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. ఏకాదశి సందర్భంగా తులసి చెట్టు మహత్యాన్ని తెలిపే ఈ కథను వింటే చాలు, తీర్థయాత్ర చేసిన ఫలితం వస్తుంది. తులసీమాత అనుగ్రహం, లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది. ఓసారి సత్యభామ శ్రీకృష్ణుని దగ్గరకు వెళ్ళి, ఓ స్వామి, తులసి మొక్కకు నీరు పోస్తే మంచి జరుగుతుంది అని చెప్పారు. మరి తులసి దగ్గర దీపం పెట్టడం వల్ల ప్రయోజనం ఏంటి అని అడిగింది. అప్పుడు శ్రీకృష్ణుడు ఆమెకు ఒక కథ చెప్పటం మొదలుపెట్టాడు. దేవి, గతంలో దక్షిణాన ఒక పెద్ద నది ఉండేది. ఆ నది ఒడ్డిన హరిహర అనే ఒక పేద బ్రాహ్మణుడు ఉండేవాడు. అతను వేదాలను చదివిన ఒక గొప్ప పండితుడు. అయితే అతని దురదృష్టం కొద్దీ అతనికి పొగరుబోతు భార్య దొరికింది. ఆమె ఎప్పుడూ అతన్ని అవమానించేది, భర్తతో ప్రేమగా వ్యవహరించేది కాదు సరికదా, అతనికి అన్నం కూడా పెట్టేది కాదు. అతని ఇంటికి ఎవరైనా చుట్టాలు వచ్చినా సరే వాళ్లను అవమానించి తరిమి కొట్టేది. అంతేకాకుండా ఇతర పురుషులతో మాట్లాడుతూ కావాలని ఈ బ్రాహ్మణుడిని మానసికంగా కూడా హింసిస్తూ ఉండేది. అందరూ చూస్తూ ఉండగా చెట్టు కింద నిలబడి బట్టలు మార్చుకునేది. అయితే ఆ బ్రాహ్మణుడు ఎన్నోసార్లు ఆమెను హెచ్చరించాడు, తన ప్రవర్తన మార్చుకోమని చెప్పాడు. కానీ ఆ బ్రాహ్మణ భార్య అతని మాటలు పట్టించుకోలేదు. నీలాంటి అడుక్కు తినేవాడిని పెళ్లి చేసుకొని నేను చాలా పెద్ద తప్పు చేశాను. నీలాంటి వాడితో బ్రతికే కంటే నరకానికి పోవటమే నాకు సుఖంగా ఉంటుంది అని అతనితో గొడవ పెట్టుకుంటూ ఉండేది. అంతేకాకుండా తన భర్త ముందే ఆమె వ్యభిచారం చేయటం కూడా మొదలుపెట్టేసింది. కామజ్వాలలతో రగిలిపోతూ ఆమె అందమైన వ్యక్తి కోసం పరితపించింది. కామంతో రగిలిపోతూ తన కామ దాహాన్ని తీర్చుకునేందుకు ఎవరినైనా పంపించమని సిగ్గు లేకుండా దేవుణ్ణి కూడా వేడుకుంటుంది. తన అందానికి సరిపోయే మగాడు కావాలి అని ఆమె ప్రార్థించింది. అటువంటి మగాళ్లను వెతుక్కుంటూ అడవిలోనికి వెళ్ళింది. అదే అడవిలో ఒక భయంకరమైన పులి తిరుగుతూ ఉంది. ఆ పులి చూపు ఈ బ్రాహ్మణ స్త్రీ మీద పడింది. వెంటనే ఆమెను తినడానికి పులి తన పంజాను విసిరింది. అయితే బ్రాహ్మణ మహిళ ఎంతగానో భయపడిపోతూ ఆ పులిని వేడుకుంది, తనను దయతో వదిలిపెట్టమని అడిగింది. అందుకు ఆ పులి ఒప్పుకోలేదు. ఈరోజు నువ్వు నాకు ఆహారంగా మారాలి అని ఈ ప్రకృతి నిన్ను నా దగ్గరకు పంపించింది అని ఆ మహిళతో చెప్పింది. ఆ పులి మాట్లాడుతూ ఉండటం చూసి ఆ మహిళ ఎంతగానో ఆశ్చర్యపోయింది. నువ్వు సాదాసీదా పులివి కాదు, ఇంతకీ నువ్వు ఎవరు, నిజం చెప్పు అని ఆ పులిని ప్రశ్నించింది. ఆమెను చంపి తినటం మానేసి తన జీవిత కథను చెప్పటం మొదలుపెట్టింది ఆ పులి. ఇలాంటి పాపాత్ములను తిన్నప్పుడే నాకు ఈ జన్మ నుండి విముక్తి లభిస్తుంది. నేను నీకు నా కథను చెప్తాను, శ్రద్ధగా విను అని ఆ పులి తన పూర్వజన్మ కథను చెప్పటం మొదలుపెట్టింది. ఒకప్పుడు దక్షిణ దిశ తీరంలో పవిత్రమైన నది ఉండేది. అక్కడే ఒక బ్రాహ్మణుడు నివసిస్తూ ఉండేవాడు. ఎన్నో పుణ్యాలు చేసుకునే ఆ బ్రాహ్మణుడి కడుపున నేను పుట్టాను. అయితే నాకు బ్రాహ్మణుడు సద్గుణాలు రాలేదు. నాలో ధనాన్ని సంపాదించాలి అనే కోరిక పెరిగిపోయింది. దాంతో నేను అక్రమ మార్గంలో ధనాన్ని సంపాదించటం మొదలుపెట్టాను. యాగాలు నిర్వహించాను, కానీ వాటికి కూడా ధనాన్ని ఆశించాను. ఎన్నో పాపపు పనులు చేస్తూ పాపాత్ముల కోసం యజ్ఞాలు కూడా చేసి వాళ్ళ నుండి విలువైన దానాలు స్వీకరించాను. ఇలా సమయం గడిచిపోతూ ఉంది. నేను ముసలివాడినైపోయాను. కానీ నా మనసులో మాత్రం ధనాన్ని సంపాదించాలి అని అత్యాశ పోలేదు. ఓ రోజు నది ఒడ్డుకు వెళ్ళి కొంతమంది పండితులతో కలిసి
సక్రమమైన పూజా విధానంలో కాకుండా తప్పుడు మంత్రాలు చదువుతూ పూజలు చేశాను. కానీ అదే సమయంలో ఒక వీధి కుక్క నా దగ్గరకు వచ్చింది. దాన్ని నేను తరిమి కొట్టాను. కానీ అది నా కాళ్లను కొరికేసింది. కుక్క కాటు వలన నేను కొన్ని రోజులకు చనిపోయాను. నేను చనిపోయిన తర్వాత యమదూతలు ప్రత్యక్షమయ్యారు. ఇటువంటి పాపాలు చేయటం వల్ల నాకు యమలోకంలో ఎన్నో శిక్షలు వేశారు. కొన్ని వేల సంవత్సరాల పాటు శిక్షలు అనుభవించిన తర్వాత తిరిగి నాకు ఇలా పులి రూపంలో జన్మ లభించింది. నా పూర్వజన్మ గురించి నాకు బాగా తెలుసు కాబట్టి నేను పుణ్యాత్ములను చంపుకు తినను అని ఒక ప్రతిజ్ఞ చేసుకున్నాను. కానీ నీలాంటి పాపాత్ములైన వాళ్ళను మాత్రం చంపి తింటే ఖచ్చితంగా నా పాపాలకు ప్రాయశ్చిత్తం అవుతుంది. ఇలా చెప్పిన తర్వాత ఆ పులి ఆ మహిళను చంపి తినేసింది. ఆ తర్వాత ఆమెను యమదూతలు తీసుకుని వెళ్ళారు. నరకానికి వెళ్ళిన తర్వాత ఆమెను యముడు ముందు నిలబెట్టారు. ఆమె పాపకర్మలు చూసి చిత్రగుప్తుడు సైతం ఆశ్చర్యపోయాడు. ఆమె వ్యభిచారం చేయటమే కాకుండా భర్తను, అత్తమామలను నానా రకాలుగా హింసించి ఎన్నో పాపాలు చేసింది అని తెలిసి ఆమెకు ఘోరమైన శిక్షలు విధించారు. ఎన్నో సంవత్సరాల పాటు అగ్నిగుండంలో ఆమెను కాల్చివేశారు. ఆ తర్వాత ఆమె ఒక చండాలుడి ఇంట జన్మించింది. ఎలాంటి దాన ధర్మాలు, హిందూ సాంప్రదాయాలు తెలియని ఇంట్లో పుట్టడం వల్ల ఆమె 20 సంవత్సరాల వరకు కూడా ఎన్నో అవస్థలు పడుతూ బ్రతికింది. ఆ తర్వాత ఆమె ఒక నది ఒడ్డుకు వెళ్ళినప్పుడు అక్కడ కొంతమంది స్త్రీలు తులసి మొక్క ముందు దీపం వెలిగించటం చూసింది. ఆడవాళ్ళందరూ తులసి మొక్కకు ఎందుకు పూజలు చేస్తూ ఉన్నారు అని ఆమె ఆశ్చర్యపోతూ వాళ్లను వివరాలు కనుక్కుంది. తులసిని పూజించటం వల్ల సర్వపాపాలు తొలగిపోతాయి అని తెలిసిన తర్వాత ఆమె కూడా తులసి ముందు దీపం పెట్టడం ప్రారంభించింది. ఇలా రోజులు గడిచిపోతూ ఉండగా ఒకరోజు అనుకోకుండా ఆమెకు అనారోగ్యం వచ్చింది. నిమిషాల్లో ఆమె చనిపోయిన తర్వాత ఆమె ఆత్మను నరకానికి తీసుకువెళ్ళడానికి యమదూతలు వచ్చారు. ఆమెను వాళ్ళు నరకానికి తీసుకువెళ్తూ ఉండగా వైకుంఠ ద్వార పాలకులు యమదూతలను అడ్డుకున్నారు. మమ్మల్ని ఎందుకు అడ్డుకుంటూ ఉన్నారు అని యమదూతలు వైకుంఠ ద్వార పాలకులను ప్రశ్నిస్తే అందుకు ద్వారపాలకులు ఈ మహిళ ఎన్నో సంవత్సరాల పాటు తులసి మొక్క దగ్గర దీపం వెలిగించింది, పూజలు చేసింది కాబట్టి ఆమె చేసుకున్న సర్వ పాపాలు, జన్మ జన్మల పాపాలు కూడా తొలగిపోయాయి అని ద్వారపాలకులు చెప్పారు. తులసి మొక్కను పూజిస్తే ఇలాంటి ఫలితం ఉంటుంది అని తెలియని యమదూతలు ఆశ్చర్యపోతూ మరిన్ని వివరాలు అడిగారు. అప్పుడు వైకుంఠ ద్వార పాలకులు తులసి గురించి ఇలా చెప్పసాగారు. తులసి శ్రీముఖి శివే పాపహరిణి పుణ్యతే నమస్తే నారదనుతే నమో నారాయణ ప్రియే అని జపిస్తూ తులసి కోట ముందు రోజు ఎవరైతే దీపం వెలిగిస్తూ ఉంటారో వాళ్లకు సర్వ సౌఖ్యాలు కలుగుతాయి అని, వాళ్ళ పాపాలన్నీ కూడా తొలగిపోతాయి. అంతేకాకుండా తులసి మొక్కను పూజిస్తూ ఉన్నప్పుడు విష్ణుమూర్తిని కూడా స్మరించుకుంటూ ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని జపిస్తూ ఉండాలి. ప్రతినిత్యం సూర్యాస్తమయ సమయంలో, సూర్యోదయ సమయంలో కూడా తులసిమాత ముందు దీపాన్ని వెలిగించి విష్ణుమూర్తిని స్మరిస్తే ఎంతో పుణ్యం లభిస్తుంది. సకల జన్మల పాపాలు కూడా తొలగిపోతాయి. వ్యభిచారం చేస్తూ భర్తను హింసించిన ఈ స్త్రీ ఏ విధంగా అయితే తన కర్మ ఫలితం నుండి తప్పించుకుందో అదేవిధంగా తులసిమాతను పూజించి గౌరవిస్తే ఎంతో శుభం కలగటమే కాకుండా ఇంట్లో కూడా శాంతి సౌఖ్యాలు కలుగుతాయి. తులసి మాత ముందు నెయ్యితో చేసిన దీపం కానీ, నువ్వుల నూనెతో కానీ దీపం వెలిగించుకోవాలి. ముఖ్యంగా ఆవు నెయ్యితో దీపం వెలిగించటం వల్ల అత్యంత శుభ ఫలితం కలుగుతుంది. ఒకవేళ ఆవు నెయ్యి కొనుక్కునే స్తోమత లేకపోతే అటువంటి సమయంలో నువ్వుల నూనెతో దీపం వెలిగించుకోవటం వల్ల పాపకర్మలతో పాటు శనిపీడ కూడా తొలగిపోతుంది. నెగిటివ్ ఎనర్జీని తొలగించుకోవడానికి కూడా నువ్వుల నూనె దీపం పనికి వస్తుంది. 7 జన్మల పుణ్యం లభించాలి అంటే తులసిమాత ముందు దీపం వెలిగించుకోవాలి. అలా వెలిగించటం వలన దారిద్ర్యం దరిదాపుల్లోనికి కూడా రాదు. ఇంట్లో కూడా ఎప్పుడూ సుఖ సంతోషాలే ఉంటాయి. తులసి వద్ద దీపం వెలిగించటం వల్ల పితృదోషం, కాలసర్ప దోషం వంటి దోషాలు కూడా నశిస్తాయి. మన ఆత్మ శుద్ధి చేయబడటం వల్ల మన పాపాలు ప్రాయశ్చిత్తమవుతాయి. ముఖ్యంగా జీవితపు చివరి రోజుల్లో ఉన్న వ్యక్తి తులసి మొక్క ముందు దీపం వెలిగించి శ్రీ మహావిష్ణువును స్మరిస్తే వాళ్లకు మోక్షం ప్రాప్తిస్తుంది. లక్ష్మీదేవి ఆశీర్వాదం పొందాలి అనుకున్నా సరే తులసి చెట్టు దగ్గర దీపం వెలిగించక తప్పదు అని వైకుంఠ ద్వార పాలకులు యమదూతలకు చెప్పి ఆ మహిళను వైకుంఠానికి తోల్కొని పోయారు.
అని శ్రీకృష్ణుడు సత్యభామకు తులసి గొప్పతనం వివరించారు. కాబట్టి మీరు కూడా నిత్యం తులసి పూజ చేసి శుభాలను పొందండి. కాశ్మీర దేశంలో హరిమేధుడు, సుమేధుడు అను ఇద్దరు బ్రాహ్మణులు తీర్థయాత్ర చేయుచు ఒక స్థలంలో ఒక తులసి తోటను చూశారు. వెంటనే సుమేధుడు తులసి తోట చుట్టూ భక్తితో ప్రదక్షిణ నమస్కారములు చేశాడు. అది చూసి హరిమేధుడు ఎందుకు ప్రదక్షిణాలు చేస్తూ ఉన్నావని అడిగాడు. అప్పుడు సుమేధుడు హరిమేధుడితో ఇక్కడ ఎండ బాగా ఉన్నదని పక్కన ఉన్న ఒక మర్రి చెట్టు వద్దకు తీసుకువెళ్ళి తులసి కథ ఇలా చెప్పసాగాను. పూర్వము దేవాసురులు సముద్రము చిలికినప్పుడు దాని యందు ఐరావతము, కల్పవృక్షము మొదలుగా ఉత్తమ వస్తువులు పుట్టెను. తర్వాత లక్ష్మీదేవి పుట్టెను. తర్వాత అమృత కలశము పుట్టెను. ఆ అమృత కలశమును చేతపట్టుకొని మహా ఆనందము పొంది విష్ణువు ఆ కలశముపై ఆనంద బాష్పములు విడువగా అందులో నుండి ఈ తులసి పుట్టినది. ఇట్లు పుట్టిన తులసిని లక్ష్మీదేవిని విష్ణువు పరిగ్రహించెను. ఇట్లు పరిగ్రహించి వేడుకతో తులసిని తొడ మీద ఉంచుకొని నీవు లోకములను పావనము చేయగలదానవి అవుతావని ప్రేమతో పలుకుతాడు. అందువలన నారాయణుడికి తులసి అంటే ఎక్కువ ప్రీతి. అందుకే నేను తులసికి మొక్కాను అని సుమేధుడు హరిమేధుడితో పలుకుతూ ఉండగానే ఆ మర్రి చెట్టు పెళ్ళుమని విరిగి కూలెను. అంతలో ఆ చెట్టు తొర్రలో నుండి ఇద్దరు పురుషులు వెలువలకు వచ్చి దివ్య తేజముతో నిలిచియుండగా హరిమేధ సుమేధులు వారిని చూసి దివ్య మంగళ విగ్రహదారులైన మీరెవరని అడిగిరి. అప్పుడు ఆ పురుషులు మీరే మాకు తండ్రులు, గురువులు అని చెప్పి వారిలో జ్యేష్ఠుడు ఇట్లనెను, నేను దేవలోక వాసిని, నా పేరు అస్తికుడు. నేనొకనాడు అప్సరసులతో కూడి ఆనందవనములో కామ వికారముచే మైమరిచి క్రీడించుచూ ఉండగా మేము ధరించిన పుష్పమాలికలు పైన పడి మా సందడి వలన ధ్యానం చలించి అక్కడే తపస్సు చేయుచున్న రోమస మహాముని నన్ను చూసి నీవు మధోన్ముదుడవై ఇట్లు నాకు అలజడి కలిగించితివి, కావున బ్రహ్మ రాక్షసుడిగా మారమని శపించాడు. తప్పిదము పురుషునిది, కాని స్త్రీలు పరతంత్రులు కనుక వారి వలన తప్పు లేదని వారిని క్షమించి విడిచెను. అంతటా నేను శాపమునకు బాధపడి ఆ మునిని వేడుకొని ప్రసన్నుని చేయగా ఆయన అనుగ్రహము కలిగి ఇలా అన్నాడు, నీవెప్పుడు తులసి మహిమను విష్ణు ప్రభావమును విందువో అప్పుడు శాప విముక్తుడు అవుతావు అని అనుగ్రహించెను. నేను బ్రహ్మ రాక్షసుడనే ఈ చెట్టు త్వరలో చేరి మీ దయవలన నేడు శాప మోక్షము పొందితిని అని చెప్పాడు. అప్పుడు రెండో వ్యక్తి తన వృత్తాంతము ఇలా చెప్పసాగెను. నేను పూర్వము ఒక ముని కుమారుడిగా ఉండి గురుకుల వాసము చేయుచు ఒక అపరాధము వలన బ్రహ్మ రాక్షసుడిని అయినాను అని గురువు వలన శాపము పొంది ఇట్లు ఈ చెట్టు త్వరలో నివసిస్తున్నాను. మేమిద్దరము మీ దయ వలన పవిత్రలమైతిమి. ఇట్లు మమ్మల్ని అనుగ్రహించిన వారు గనుక మీకు తీర్థయాత్ర ఫలము సిద్ధించినది అని చెప్పి వారిరువురు అక్కడి నుండి వెళ్ళిపోయారు. అప్పుడు బ్రాహ్మణులిద్దరూ ఆశ్చర్య ఆనందములతో మునిగి తులసి మహిమను పోగొడుతూ యాత్ర ముగించుకొని ఇండ్లకి వెళ్ళిపోయారు. ఈ కథను ఎవరు విన్నను వారు సర్వ పాపములు వదిలి ఉత్తమ గతిని పొందుతారు. రోజు అమలకి ఏకాదశి వ్రత కథను వింటే చాలు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి, జన్మల పాపాలు పోతాయి, కోటి జన్మల పుణ్యం వస్తుంది. ఒకసారి మాందాత వశిష్ఠముని దగ్గరకు చేరి, ఓ మహాభాగా, మీరు నా పట్ల ప్రసన్నులై ఉన్నచో సకల శుభాలను పొందగలిగే ఒక వ్రతాన్ని దయతో నాకు తెలపండి అని అడిగాడు. దానికి ప్రత్యుత్తరంగా వశిష్ఠుడు ఇలా అన్నాడు, రాజా, అందరికీ శుభాన్ని కలగజేసే ఒక మహావ్రతం యొక్క మహిమను చరిత్రను నీకు వివరిస్తాను. ఆ వ్రతం పేరు అమలకి ఏకాదశి వ్రతం. ఈ వ్రతాన్ని పాటించటం వలన కలిగే ప్రభావం సకల పాపాలను నశింపచేసి ముక్తిని వసంగటమే కాకుండా 1000 గోవులను దానం చేసిన ఫలితం కూడా సిద్ధిస్తుంది అని ఇలా చెప్పసాగాడు. పూర్వం వైదిశమనే పురం ఉండేది. దానిలో మిక్కిలి సంపన్నులైన బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రులు నివసిస్తూ ఉండేవారు. ఆ అందమైన నగరంలో నాస్తికుడు గాని పాపి గాని ఉండేవాడు కాదు. నగరమంతా ఎప్పుడూ వేద మంత్రాలతో ప్రతిధ్వనిస్తూ ఉండేది. అట్టి సుప్రసిద్ధ నగరంలో చైత్రరథుడనే రాజు ఉండేవాడు. అతడు చంద్రవంశజుడైన పసబిందుకుని కులంలో జన్మించాడు. చైత్రరథుడు బలవంతుడు, వీరుడు, ఐశ్వర్యవంతుడు, శాస్త్ర కోవిదుడై ఉండేవాడు. అతని రాజ్యపాలనలో రాజ్యమంతటా సుఖ సంపదలు వెల్లివిరిసి ఉండేవి. పుర ప్రజలందరూ విష్ణుభక్తికి అంకితులై ఉండి ఏకాదశి వ్రతాన్ని పాటిస్తూ ఉండేవారు.
హరిభక్తి కారణంగా వారందరూ కూడా ఆ రాజ్యంలో సుఖంగా జీవించేవారు. రాజ్యంలో బీదవాడు కానీ పిసినారి కానీ ఒక్కడైనా ఉండేవాడు కాదు. ఈ ప్రకారం ఆనందంగా అనేక సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత పాల్గొన మాస శుక్లపక్షంలో ఒకసారి ద్వాదశితో కూడిన అమలకి ఏకాదశి వచ్చింది. ఇటువంటి ఏకాదశి మహత్తర లాభాన్ని చేకూర్చుతుందని తెలిసిన రాజు అతని ప్రజలు దానిని యథావిధిగా నిర్వహించాలని సంకల్పించుకున్నారు. అమలకి ఏకాదశి రోజు ప్రొద్దున్నే రాజు అతని ప్రజలు నదిలో స్నానం చేసి ఒడ్డునే ఉన్నటువంటి విష్ణు ఆలయాన్ని సందర్శించుకున్నారు. గుడి ప్రాంగణంలోనే ఒక అమలకి వృక్షం ఉంది. రాజు ఆ చెట్టు మొదట్లో నీళ్లు నింపిన కుండను, గొడుగును, వస్త్రాన్ని, పాదుకలను, పంచరత్నాలను పూజార్థం ఉంచాడు. తర్వాత అతడు జలమును, పాదుకలను, ఛత్రాన్ని, సువర్ణమును, వజ్రములను, ముత్యాలను, వైడూర్యములను, సుగంధ భూతములను సమర్పించి పరశురాముణ్ణి అమలకి వృక్షాన్ని పూజించాడు. పిదప అతడు ప్రజలతో ఋషులతో కూడి పరశురాముణ్ణి కీర్తించాడు. ఓ పరశురామ, ఓ రేణుకానందన, ఓ అమలకి వృక్ష ఛాయల్లో నిలిచిన వాడా, ఓ కామమోక్ష ప్రదాత, ఇవే నీకు మా వందనములు అంటూ అతడు పరశురాముణ్ణి స్తుతించాడు. తర్వాత అమలకి వృక్షాన్ని ఇలా స్తుతించాడు. ఓ అమలకి, ఓ విశ్వపోషక, బ్రహ్మతనయ, ఓ సమస్త పాప వినాశక, నీకు మా వందనములు. దయచేసి మా అర్పణలను స్వీకరింపుము అని పూజించాడు. ఈ విధంగా భగవంతుణ్ణి అమలకిని పూజించిన తర్వాత రాజు అతని ప్రజలు విష్ణు ఆలయంలోనే రాత్రంతా జాగరణ చేశారు. భక్తితో పాటలు పాడారు. ఆ సమయంలో విధివశాత్తుగా ఒక వేటగాడు అక్కడకు వచ్చాడు. నానా రకాలైన జంతువులను చంపి అతడు జీవికను సంపాదించేవాడు. నెయ్యి దీపంతో ధూపంతో ఉన్న శోభితమైన మందిరంలోనికి ప్రవేశించిన ఆ వేటగాడికి చాలామంది జనులు మేల్కొని ఉన్నవారై భగవంతుడిని కీర్తించటం కనిపించింది. వాడు కూడా వాళ్లతో పాటే కూర్చుని జరుగుతున్నదేమిటో చూడసాగాడు. అదృష్టవశాత్తు అతనికి కుండపై ఉంచిన దామోదరుని దర్శనం కలిగింది. వాడు విష్ణు భగవానుని దివ్య కథలను కూడా విన్నాడు. వాడు ఆకలితో ఉన్నప్పటికీ రాత్రంతా మేల్కొని ఉన్నవాడే ఏకాదశి మహిమలను విన్నాడు. మర్నాడు ప్రొద్దున్నే రాజు తన ప్రజలతో పాటు తన పురానికి వెళ్ళిపోయాడు. వేటవాడు కూడా ఇంటికి వెళ్ళిన తర్వాత భోజనం చేశాడు. తర్వాత కొన్ని సంవత్సరాలకు వేటగాడు దేహాన్ని చాలించాడు. ఏకాదశి రోజు రాత్రి జాగరణ చేసిన ఫలితంగా వాడు మరుజన్మలో అసంఖ్యాక రథ గజ తురగ పదాది దళంతో కూడిన రాజుగా జన్మించాడు. జయంతిపురాన్ని పాలించే విదురుదునికి అతడు వసుధరుదునిగా జన్మించాడు. అతడు 1000 గ్రామాలకు రాజు అయ్యాడు. అతడు సూర్యునితో సమానంగా తేజోమయుడు, చంద్రునితో సమానంగా ప్రకాశమానుడు, విష్ణువుతో సమానంగా శక్తిమంతుడు, భూదేవితో సమానంగా ఓర్పు కలవాడుగా ఉండేవాడు. సత్యసంధుడైన అతడు ధర్మపరుడై విష్ణుభక్తునిగా అయ్యాడు. ఒకరోజు వసుధరుడు అడవిలో వేటకు పోయి దారి తప్పాడు. తీవ్రంగా అలసిపోయిన అతడు ఏ దారి తోచక ఒక చెట్టు క్రింద నడుం వాల్చి చెయ్యినే తలగడగా పెట్టుకొని నిద్రించాడు. అదే సమయంలో అడవిలో నివసించే కొందరు క్రూరమైన అడవి మనుషులు వచ్చి అతనిని నానా రకాలుగా హింసించారు. అతనిని తమ శత్రువుగా భావించి వారు చంపడానికి సిద్ధపడ్డారు. ఆ రాజు పూర్వం తమ తండ్రులను, తల్లులను, పుత్రులను, పౌత్రులను, మామలను నిర్దాక్ష్యంగా చంపి తాము దిక్కుతోచక తిరిగేటట్లుగా చేశాడని వారు భావించారు. ఈ విధంగా తలిచివారు ఆయుధాలెత్తి రాజును కొట్టారు. కానీ ఆశ్చర్యకరంగా వారి ఆయుధాలు ఏవీ కూడా రాజు యొక్క శరీరాన్ని తాకలేదు. అతని శరీరంపై చిన్న గాయమైనా కాలేదు. ఆ విధంగా తమ ఆయుధాలు వ్యర్థమయ్యేసరికి అడవి మనుషులందరూ కూడా కిన్నులే ప్రాణభీతి పొందారు. అడుగు ముందుకు వేసే శక్తి కూడా వారికి లేకపోయింది. ఆ సమయంలో ఒక అసాధారణ అందగత్తె గంధాభరణ భూషితి అయి రాజు యొక్క దేహం నుండి బయటకు వచ్చింది. చక్కని పూమాలతో అలంకృతి అయి ఉన్న ఆమె కన్నులు కోపంతో ఎర్రబడి ఉన్నాయి. బృక్కుటి ముడిచిన ఆమె చేతిలో చక్రాన్ని ధరించి క్రోధంతో అడవి మనుషులను చంపడానికి ముందుకు ఉరికి క్షణంలో వారిని హతమార్చింది. ఈ సంఘటన పూర్తి కాగానే రాజుకు మెలకువ వచ్చింది. ఘోరమైన సంఘటనను చూసి రాజు నిద్ర నుండి మేలుకొని భీతుడై పడిపోయాడు. ఎదుట శత్రువులందరూ కూడా చచ్చిపడి ఉండడాన్ని చూసి విస్మితుడై
ఆహా, ఈయన శత్రువులను చంపి నన్ను రక్షించిన ఆ శ్రేయోభిలాషి మిత్రుడెవడు? ఈ గొప్ప కార్యానికి నేను అతనికి నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను అని అన్నాడు. అందుకు సమాధానంగా, కేశవుడు తప్ప శరణాగత జీవులను రక్షించే సామర్థ్యం మరెవ్వరికీ ఉంటుంది. ఒక్కడే శరణాగతులైన భక్తులకు పోషకుడు అనే మాట ఆకాశంలో వినబడింది. ఆకాశవాణి వాక్కులు వినగానే రాజు అమితాశ్చర్యపడ్డాడు. భక్తి భావంతో అతని హృదయం ద్రవించింది. తరువాత అతడు రాజ్యానికి తిరిగి వచ్చి ఎటువంటి అవాంతరం లేకుండా ఇంద్రునిలాగా రాజ్యపాలన చేశాడు అని వశిష్ఠముని పలుకుతూ, రాజా, పవిత్రమైన అమలకి ఏకాదశి వ్రతాన్ని పాటించేవాడు నిస్సంశయంగా విష్ణు పాదాన్ని పొందగలుగుతాడు అని వశిష్ఠముని మాంధాతకు తెలియజేశాడు. ఈరోజు ఏకాదశికి ఉసిరి చెట్టుకు ఉన్న సంబంధం ఏమిటో తెలిపే ఈ పవిత్ర కథను వింటే చాలు, అదృష్టం మీ తలుపు తడుతుంది, సకల దేవతల అనుగ్రహం లభిస్తుంది. పూర్వం మృదుమన్యుడు అనే ఒక రాక్షసుడు శివుని గురించి తీవ్రమైన తపస్సు చేశాడు. తపస్సుకు మెచ్చిన శివుడు ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకోమన్నాడు. అప్పుడు మృదుమన్యుడు శివుడికి నమస్కారం చేసి, స్వామి, నాకు స్త్రీ పురుషుల నుండి మరణం లేకుండా ఉండేటట్లుగా వరాన్ని ఇవ్వండి అని అడిగాడు. ఆ వరాన్ని అనుగ్రహించిన శివుడు, అయోనిజ అయిన స్త్రీ చేతిలో నీకు మరణం తప్పదని చెప్పాడు. అయోనిజ జన్మించడం సాధారణం కాదని గ్రహించిన మృదుమన్యుడు వరగర్వంతో సకల లోకాలను ఆక్రమించాడు. అతని ధాటికి దేవతలంతా కూడా పారిపోగా వారి దేవేరులంతా కూడా ఒక ఉసిరి చెట్టు తొర్రలో దాక్కున్నారు. ఆ తొర్ర చాలా ఇరుకుగా ఉన్నందువల్ల అప్పుడు జరిగిన ఒరిపిడి నుంచి ఓ కన్య ఉదయించింది. ఇంతలో దేవతలను వెతుక్కుంటూ వచ్చిన మృదుమన్యుడు చెట్టు తొర్రను సమీపించాడు. అతడు చెట్టు తొర్రలో వెతకడానికి ప్రయత్నిస్తూ ఉండగా దేవేరుల ఒరిపిడి వలన పుట్టిన అయోనిజ అయినటువంటి కన్య చెట్టు తొర్ర నుంచి బయటకు వచ్చి మృదుమన్యుణ్ణి సంహరించింది. ఆ కన్యక పేరే ఏకాదశి. అప్పట్నుంచి ప్రతిపక్షంలో 11వ రోజున ఆమెను పూజించటం ఆచారమయ్యింది. అలాగే అప్పట్నుంచే ఆ ఏకాదశి కన్య పుట్టిన ఉసిరి చెట్టు పూజనీయమైనదిగా మారింది. అలాగే ఈ ఏకాదశి రోజు బంగారంలో కలిపురుషుడు ఉండడా, ఎటువంటి బంగారం వలన ముప్పు కలుగుతుంది అని తెలియజేసే ఈ కథలను వింటే చాలు, బంగారం కొనే యోగాలు వస్తాయి, లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి ఇక మీరు బంగారం కొంటూనే ఉంటారు. సాధారణంగా అందరూ బంగారంలో కలిపురుషుడు ఉంటాడని, అందుకే బంగారం ఇంట్లో తక్కువ ఉండాలని, బంగారం ఎక్కువగా ఉండకూడదని అంటూ ఉంటారు. బంగారంలో కలిపురుషుడు ఉంటాడన్నమాట నిజమే, కానీ అవినీతి ద్వారా వచ్చే బంగారంలోనే కలిపురుషుడు ఉంటాడు. బంగారం అంతటిలో కలి ఉండడు. దీనికి సంబంధించి పురాణాలలో ఒక కథ ఉంది. జరాసంధుడు కాలభైరవ పూజ చేస్తూ రాజులందరినీ ఓడించి వారి దగ్గర ఉన్న బంగారాన్నంతా కూడా తీసుకొని ఆ బంగారానికి వారి రక్తంతోనే అభిషేకం చేశాడు. ఇలా అనేక మంది రాజులను చంపి వారి దగ్గరి బంగారాన్నంతా కూడా సేకరించిన జరాసంధుడు ఆ బంగారంతో ఒక కిరీటం తయారు చేయించి ఉంచుకుంటాడు. తర్వాత జరాసంధుని భీముడు చంపేస్తాడు. అప్పుడు భీముడు ఈ కిరీటాన్ని చూసి ముచ్చటపడి తీసుకుంటాడు. ఆ కిరీటాన్ని తన కోశాగారంలో ఉంచుతాడు. తర్వాత పరీక్షిత్ మహారాజు రాజ్యాన్ని పాలిస్తాడు. చాలా ధర్మబద్ధంగా ఉండేవాడు. ప్రజలకు ఎటువంటి కష్టం రాకుండా చూసుకుంటూ ఉండేవాడు. ధర్మబద్ధంగా పరిపాలిస్తున్న పరీక్షిత్ మహారాజు దేశంలో ఒకరోజు ఒక గోమాత ఏడుపు వినిపిస్తుంది. గోమాత పక్కనే ఒంటికాలితో ఉన్న ఎద్దు ఎందుకు ఏడుస్తూ ఉన్నావు అని ఊరడిస్తూ ఉంది. ఆ గోమాతే భూమి, ఎద్దు ధర్మదేవత. పరీక్షిత్ మహారాజు వారిద్దరి దగ్గరికి వెళ్ళాడు. ఎందుకు ఏడుస్తూ ఉన్నావు అని గోమాతను అడిగాడు. అప్పుడు గోమాత ఎద్దుకు 3 కాళ్ళు విరిగిపోయి ఒక కాలే మిగిలి ఉన్న విషయం చెప్పింది. ఎద్దు కాలి ద్వారా కలి ఈ యుగంలోనికి ప్రవేశించాడని, అతను తన కాళ్లను నిర్దాక్ష్యంగా విరిచాడని చెప్పింది. ఆ మాటలు విన్న పరీక్షిత్ మహారాజ్ ఎద్దుతో, నిన్ను ఎవరు హింసించారు? ఎవరికి అపకారం చేయని నీ కాళ్ళు ఎవరు విరగ్గొట్టారు అని అంటాడు. ఎద్దు కాళ్ళు విరగ్గొట్టిన వారు ఎవరైనా సరే అతని భుజాలు విరగ్గొడతాను అంటాడు. కాల క్రోధావేశుడై రాజులా కనిపించే కఠినాత్ముడు
కర్ర పట్టుకొని మేము ఏడుస్తూ ఉన్నా కనికరం లేకుండా కొట్టాడు. నా కాళ్ళు అతడే విరగ్గొట్టాడు అని జవాబిచ్చింది ఎద్దు. అతను కలిపురుషుడని పరీక్షిత్ మహారాజుకు తెలిసింది. దాంతో పరీక్షిత్ కలికి శిక్ష విధించాడు. అప్పుడు కలి, నన్ను ఎందుకిలా చిత్రహింసలకు గురి చేస్తూ ఉన్నావు? ఇది కలియుగం కాబట్టి నేను ఖచ్చితంగా భూమిపైకి రావాల్సిందే. ఇది వదిలి నేనెక్కడుండాలి? నేను ఎక్కడ ఉంటే నువ్వు అక్కడికి వచ్చి చంపుతానంటే ఎలా? నేను ఎక్కడుండాలో చెప్తే అక్కడ మాత్రమే ఉంటానన్నాడు. అప్పుడు కలిపురుషుడు నివాసం ఉండడానికి జూదశాల, మద్యపానము, వ్యభిచారము, జీవహింస జరిగే చోటు అనే 4 స్థలాలను ఇస్తానన్నాడు పరీక్షిత్ మహారాజు. తన పాలనలో ప్రజలు ఈ 4 చోట్లకు వెళ్లరనే నమ్మకంతో పరీక్షిత్ మహారాజు మాట ఇస్తాడు. పరీక్షిత్ మహారాజు 4 స్థానాలను మాత్రమే ఇచ్చినప్పటికీ జూదశాల నుంచి అసత్యం, మద్యపానం నుంచి మదం, అహంకారం, వ్యభిచారం నుంచి కామము, హింస నుంచి కోపము, క్రోధము, ఇలా మరో 4 స్థానాలను కూడా ఆక్రమించాడు కలి. ఇవి కాకుండా మరో స్థానం ఇవ్వమని వేడుకున్నాడు కలి. సరేనని పరీక్షిత్ మహారాజు, అవినీతి ద్వారా సంపాదించిన బంగారం ఉన్న చోటు కూడా నీదేనన్నాడు. అయితే బంగారం నుంచి మాత్సర్యం పుడుతుంది కాబట్టి ఆ స్థానాన్ని కూడా తనది చేసుకున్నాడు కలిపురుషుడు. ఇలా కలికి వరాలు ఇచ్చిన తర్వాత ఒకసారి పరీక్షిత్ మహారాజు కన్ను తన కోశాగారంలో ఉన్న కిరీటం మీద పడుతుంది. ఈ కిరీటం అన్యాయ మార్గాల ద్వారా వచ్చిందని ముందు చెప్పుకున్నాం కదా. ఆ కిరీటాన్ని పరీక్షిత్ మహారాజు ధరిస్తాడు. ధరించగానే ఆ కిరీటం ద్వారా కలి ఆయనలోనికి ప్రవేశిస్తాడు. వెంటనే ఆయనకు క్రోధం పెరిగిపోతుంది. వేటకు వెళ్ళి దొరికిన జంతువులన్నిటినీ కూడా చంపేస్తూ ఉంటాడు. శమీకుడి దగ్గరికి వెళ్ళి ఆయన మీద చచ్చిన పామును వేస్తాడు. కలిపురుషుడు పరీక్షిత్ మహారాజులోనికి కిరీటం ద్వారా ప్రవేశించటం వలన ఇదంతా జరిగింది. ఇదంతా ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే కేవలం అవినీతి, అన్యాయ మార్గాల ద్వారా సంపాదించిన బంగారంలోనే కలిపురుషుడు ఉంటాడు. మన కష్టార్జితంతో కొనుక్కున్న బంగారంలో కలి ఉండడు. అలాంటి బంగారం మనకు మేలు చేస్తుంది, లక్ష్మి అనుగ్రహాన్ని ప్రసాదిస్తుంది. సాధారణంగా మనమందరము కూడా కష్టార్జితంతోనే బంగారం కొనుక్కుంటూ ఉంటాం కనుక అందులో కలిపురుషుడు ఉండడు. అలా కాకుండా బంగారం దొరికినప్పుడు తాకట్టు పెట్టిన బంగారాన్ని తీసుకున్నా, అలాగే పెద్దల నుండి వస్తున్న బంగారాన్ని అన్యాయంగా లాక్కున్నా ఆ బంగారం ద్వారా కలిపురుషుడు పట్టి పీడిస్తాడు. కాబట్టి మనం కొనుక్కునే బంగారంలో కలిపురుషుడు ఉండడు. మనిషి జీవితంలో ధర్మమే ఎప్పటికైనా మూల స్తంభం. ధర్మాన్ని దాటి ప్రవర్తించేవారు, జీవించేవారు భవిష్యత్తులో ఖచ్చితంగా సమస్యలు ఎదుర్కొని తీరతారు. ఎందుకు అంటే అధర్మంగా ఉన్నవారికి జీవితంలో నీతి అనేది ఉండదు. అంటే ప్రవర్తన తప్పుగా ఉందని అర్థం. తప్పు ప్రవర్తన కలిగిన వారు అధర్మంలో ఉన్నారంటే అది తప్పుదారిలో వెళ్తున్నారని అర్థం. మనిషి ధర్మంగా ఉండాల్సిన అవసరం గురించి, ధర్మం తప్పితే ఎదురయ్యే పరిస్థితి గురించి, ధర్మంగా ఎందుకుండాలో తెలియజెప్పే ఒక కథ ఇది. ఒకసారి ఓ గ్రామంలో ఓ బ్రాహ్మణుడికి అనుకోకుండా యజ్ఞకుండంలో బంగారు ముద్ద దొరికింది. అతడు ఈ వింత చూసి ఆశ్చర్యపోతున్నప్పుడు అతడి భార్య అక్కడికి వచ్చింది. ఏమిటండి అలా ఆశ్చర్యంగా చూస్తూ ఉన్నారు అని అడిగిందామె. యజ్ఞకుండలో బంగారు ముద్ద దొరికింది అని బదిలిచ్చాడు అతడు. అవునా, నేను నిన్న పొరపాటున తాంబూలాన్ని యజ్ఞకుండంలో ఉమ్మేశాను, అదే ఇలా బంగారం అయ్యిందేమో అని అంది ఆవిడ. అప్పుడు ఆ బ్రాహ్మణుడు, తాంబూలం ఉమ్మితే బంగారు ముద్ద రావటం ఏమిటే, నీ బుద్ధిలేని ఆలోచన కాకపోతే అని విసుక్కున్నాడు. సరే, మీకు నమ్మకం లేకపోతే ఈరోజు నిన్నటిలాగే చేస్తాను, రేపు ఏమవుతుందో చూద్దాం అన్నదామె. అతను సరేనని చెప్పటంతో ఆమె తాంబూలం నమిలి యజ్ఞకుండంలో ఉమ్మేసింది. మరుసటి రోజు చూడగానే ఆశ్చర్యంగా మళ్ళీ బంగారు ముద్ద కనిపించింది. అది చూసి ఇద్దరూ కూడా చాలా సంతోషించారు. బంగారాన్ని చూడగానే యజ్ఞకుండం ఎంత పవిత్రమైందో మర్చిపోయారు. దాంతో వారు ప్రతిరోజు తాంబూలం నమిలి యజ్ఞకుండంలో ఉమ్మి మరుసటి రోజు బంగారు ముద్ద తీసుకోవటం అలవాటుగా మార్చుకున్నారు. అలా చేయటం వల్ల కొద్ది కాలంలోనే వాళ్ళు గొప్ప ధనవంతులుగా అయిపోయారు. వాళ్ళు ధనవంతులు అయిన కారణం ఊరిలో కొందరికి తెలిసింది.
ఇంకేముంది, ఆ ఊళ్ళో మిగిలిన వాళ్ళ ఇళ్లల్లో కూడా తాంబూలం ఉమ్మి యజ్ఞకుండంలో వేయటం, బంగారు ముద్దలు తీసుకోవటం అందరికీ అలవాటయ్యింది. అందరూ ధనవంతులైపోతూ ఉన్నారు. కానీ ఆ ఊళ్ళో ఒక బ్రాహ్మణుడు మాత్రం భార్య ఎంత పోరినా యజ్ఞకుండంలో ఉమ్మి బంగారం అందుకునేందుకు ఇష్టపడటం లేదు. అందరూ ధనవంతులవుతూ ఉంటే తాము మాత్రం పేదవారుగానే ఉండటం ఆమెకు నచ్చలేదు. చివరికి భర్త ఎంతకీ మాట వినకపోవటంతో ఆమె పుట్టింటికి బయలుదేరింది. చేసేది లేక భర్త ఆమెను అనుసరించాడు. వారు ఊరి పొలిమేర దాటగానే ఊళ్ళో గొడవలు ప్రారంభమై ఇల్లు తగలబడిపోసాగాయి. అప్పుడు ఆ బ్రాహ్మణుడు భార్యకు వివరించాడు. చూశావా, పాపపు సొమ్ము వలన అందరూ ఎలా గొడవలు పడుతూ ఉన్నారో. ధర్మానుసారం సంపాదించిన ధనం శాంతినిస్తుంది. అలా కాక ధర్మం చ్యుతి చేస్తూ ఇష్టం వచ్చిన రీతిలో సంపాదన చేస్తే అది అనర్థానికి దారితీస్తుంది. ఇన్నాళ్ళు మనం ధర్మం పాటించటం ఈ ఊరిని కాపాడింది. మనం ఊరిని వదిలాం, వెంటనే అసూయ ద్వేషాలతో ఊరు నాశనమయ్యింది అని భార్యతో అన్నాడు. అది విన్న భార్యకు విషయం అర్థమయ్యింది. ప్రస్తుతం మన సమాజం ఆ ఊళ్ళో వారున్న స్థితిలో ఉంది. ధన సంపాదన కోసం యజ్ఞకుండంలో సైతం ఉమ్మి వేసేందుకు సిద్ధపడ్డ ఆ ఊరి వాళ్లలాగా ప్రస్తుత సమాజం డబ్బు సంపాదన కోసం అడ్డమైన గడ్డి మేసేందుకు సిద్ధమవుతోంది. ఎంత ధనం సంపాదిస్తే అంత అశాంతి పాలవుతోంది. నైతిక విలువలు వదిలి సమాజం మానవత్వాన్ని కోల్పోతుంది. మన తరువాతి తరాలైన ఉత్తమ వ్యక్తిత్వంతో ప్రశాంతంగా జీవించాలంటే ఉత్తమ ఆదర్శం ఎంతో అవసరం. ఈ విధంగా ఈ ఏకాదశి సోమవారం సందర్భంగా శివకేశవులు వేరు కాదు, ఇద్దరూ ఒక్కరే, ఇద్దరికీ భేదం లేదు అని తెలిపే కథను వింటే చాలు శివకేశవుల అనుగ్రహం కలుగుతుంది. అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. కుశధ్వజం అనే రాజ్యాన్ని విష్ణువర్ధనుడు అనే రాజు పరిపాలిస్తూ ఉండేవాడు. అతనికి శివుడంటే ఇష్టం ఉండదు. విష్ణువు తప్ప మరెవ్వరూ దేవుడు కాదని, శ్రీ మహావిష్ణువు మాత్రమే సృష్టికి మూలాధారమని, శివుడు కేవలం బండరాయని, దానికంటే రుబ్బురోలు తిరగలి నయమని చెప్పేవాడు. ఆ రాజ్యంలో ఎట్టి పరిస్థితుల్లోనూ శివ పూజ చేయడానికి వీల్లేదని శాసనం కూడా చేశాడు. దీంతో ప్రజలందరూ కూడా శివపూజ మానేశారు. శివాలయాల్ని శాశ్వతంగా మూసివేశారు. అలా ఆలయం మూసి శివుడికి ఘోరమైన అవమానం చేశానని రాజు అనుకున్నాడు. నిత్యం వైష్ణవాలయాల్లో ధూప దీప నైవేద్యాలతో కలకలలాడేలాగా చేశాడు. అంతేకాదు, ప్రత్యేకంగా శివుణ్ణి తిట్టడానికి తన ఆస్థానంలో కవులను కూడా ఏర్పాటు చేసుకున్నాడు. వారు ప్రతినిత్యం శివ నింద చేస్తూ ఆ రాజును ఆనందింపచేస్తూ అతని నుంచి ధనం, కనక వస్తు భూదానాలను పొందుతూ ఉండేవారు. అదే రాజ్యంలో పీనకపాణి అనే ఒక మహాశివభక్తుడు ఉండేవాడు. అతను నిత్యం రహస్యంగా శివపూజ చేసేవాడు. పూజ చెయ్యకుండా ఏ పని ప్రారంభించేవాడు కాదు. ఈ శివభక్తుని గురించి రాజుకి తెలిసింది. రహస్యంగా శివుణ్ణి పూజిస్తున్నాడని తెలుసుకున్న రాజు వెంటనే పీనాకపాణిని తన ఆస్థానానికి పిలిపించాడు. సంజాయిషి ఇవ్వవలసినదిగా కోరాడు. అప్పుడు పీనాకపాణి, శివుడే ఆది అంతం, సృష్టి యావత్తు శివమయమై ఉన్నది, మనమంతా కూడా శివుని ఉదరంలో ఉన్నాం, అలా తన గర్భంలో పెట్టుకొని కాపాడుతున్న తండ్రి శివుణ్ణి పూజించటంలో తప్పేంటి అని రాజుని అడిగాడు. దానికి ఆ రాజు కోపంతో ఊగిపోతూ, శివుడు ఒక బిచ్చగాడు, అతని వద్ద కేవలం భిక్ష పాత్ర తప్ప మరేదీ లేదని, పైగా శివుడు ఉండేది శ్మశానంలో, అలాంటి బిచ్చగాడిని పూజించే వాళ్ళందరూ కూడా బిచ్చగాళ్లే, నా రాజ్యంలో బిచ్చగాళ్ళు లేరు, అందరూ ధనవంతులే, విష్ణు పూజ చేయటం వలనే అందరూ సిరి సంపదలతో తులతూగుతూ ఉన్నారు, ఇప్పటికైనా బిచ్చమెత్తుకునే ఆ భగవంతుణ్ణి వదిలి సిరి సంపదలు ఇచ్చే శ్రీహరిని కొలువు అని అన్నాడు విష్ణువర్ధనుడు. దానికి పీనాకపాణి, ప్రభు, మీరు చెప్పినట్లు శివుడు భిక్షగాడే, ఆయన ఆది భిక్షువు, ప్రజల పాపాలను తను భిక్షగా తీసుకుని వారికి పుణ్యాన్ని అనుగ్రహించే భిక్షగాడు, ఆయన శ్మశాన రుద్రుడు, పుట్టిన ప్రతి జీవి చివరికి చేరుకునేది ఆయన నివాసం ఉండే శ్మశానానికే తప్ప మరెక్కడికి కాదు. మీరైనా నేనైనా మీ రాజ్యంలో అందరూ ధనవంతులే అంటున్నారు, వారు ఆ ధనాన్ని సంపాదించింది కూడా శివనింద చేయటం వల్లనే కదా.
వారు ధనవంతులు అవ్వడానికి కారణం కూడా శివుడే కదా. అంటే శివుడే వారికి సిరి సంపదలను ఇచ్చాడు. అలాంటి శివుణ్ణి మీరు కూడా ప్రార్థించండి అన్నాడు పీనాకపాణి. ఆ మాటలు విని విష్ణువర్ధనుడు మరింతగా రెచ్చిపోయాడు. ఒంటి మీద వేసుకోవడానికి బట్టలు కూడా లేక దిగంబరంగా తిరిగే ఆ దరిద్రుడు చందన మిశ్రిత సుగంధ ద్రవ్యాలను ఒంటికి రాసుకోలేక శవాలను కాల్చిన బూడిదను ఒళ్ళంతా పులుముకునే ఆ నికృష్యుణ్ణి ఆరాధించటం అవివేకం. నా రాజ్యంలో అవివేకులకు స్థానం లేదు అన్నాడు విష్ణువర్ధనుడు. అప్పుడు పీనాకపాణి, మహారాజా, పుట్టేటప్పుడు పోయేటప్పుడు ఒంటిపై ఏమీ లేకుండా పుడతాము, పోయేటప్పుడు కూడా ఏమీ తీసుకుపోము, చివరికి బూడిద కూడా అని సంకేతంగా ఒంటిపై వస్త్రాలు లేకుండా కేవలం బూడిదను తన ఒంటికి పూసుకుంటూ సంకేతాన్నిస్తాడు. పత్రాలతోనే కాదు తన నెత్తిన చెంబు నీరు పోసిన రాయి రప్పలు పెట్టి అర్చించినా కూడా ఆ శివుడు సమానంగా చూస్తాడు. అంతటి పరమయోగిని అవివేకునిగా భావించేవారే అవివేకులు అన్నాడు పీనాకపాణి. అయితే నేటి నుండి నీ శివుణ్ణి నువ్వు రాళ్లతోనే పూజించు. శివుణ్ణి నువ్వు ప్రతినిత్యం రాళ్లతో కొడుతూ పూజించు. ఆ శివుని వలె నువ్వు కూడా దిగంబరంగానే ఉండు. భస్మాన్ని పూసుకుని తిరుగు. ఆ శివుడు వచ్చి నిన్ను రక్షిస్తాడో లేదో చూస్తా. నేను నీకు విధించే శిక్ష అన్నాడు అవివేకంగా విష్ణువర్ధనుడు. దానికి పీనాకపాణి మారు మాట్లాడకుండా ఆ శిక్షను అనుభవించేందుకు సిద్ధపడ్డాడు. రోజు శివుణ్ణి రాళ్లతోనే పూజించేవాడు పీనాకపాణి. కాలం గడిచిపోతుంది. సంవత్సరాలు దాటుతున్నాయి. కొంతకాలానికి పీనాకపాణి, మహారాజు ఇద్దరూ కూడా ఒకే ముహూర్తంలో చనిపోయారు. విచిత్రంగా ఇద్దరూ కైలాసానికి వెళ్ళారు. ఇద్దరూ శివుని ముందు నిలబడ్డారు. ముందుగా పీనాకపాణి చేతులు జోడించి, పరమేశ్వర, నిన్ను నేను రాజు ఆజ్ఞ ప్రకారం రోజు రాళ్లతో కొట్టాను. అయినా నన్ను నరకానికి పంపకుండా కైలాసానికి తీసుకొచ్చారు. ఎందుకు స్వామి అని అడిగాడు. అందుకు చిరునవ్వుతో శివుడు, నువ్వు నాపై రాళ్లను విసిరినా భక్తితో వేశావు. భక్తి అనేది ముఖ్యం. రాజు శిక్ష విధించక ముందు నువ్వు రోజు నన్ను కొంతసేపే పూజించేవాడివి. కానీ రాజు రాళ్లతో కొట్టమని చెప్పినప్పటి నుంచి రోజంతా నన్ను స్మరించుకుంటున్నావు. కాబట్టి నీకు త్వరగా కైలాసమునకు ముక్తి మార్గం దొరికింది అన్నాడు. ఆ తర్వాత విష్ణువర్ధనుడు శివుని ముందు మోకరిల్లి చేతులు జోడించి, మహాశివ, నేను విష్ణువుని తప్ప మరెవ్వరినీ పూజించలేదు. అలాగే నిన్ను సదా ద్వేషిస్తూ వచ్చాను. నిన్ను నా వద్ద ఉన్న కవులతో తిట్టించాను. ఇతనిచే రాళ్లతో కొట్టించాను. అయినా నాకు కైలాసాన్ని అనుగ్రహించావు ఎందుకు అన్నాడు. ఆ మాటలకు పరమేశ్వరుడు నవ్వుతూ, విష్ణువర్ధన, శివస్య హృదయం విష్ణుః, విష్ణుస్య హృదయం శివః. అంటే నేను విష్ణువుని ధ్యానిస్తాను, విష్ణువు నన్ను ధ్యానిస్తాడు. ఈ విషయంలో నువ్వు నన్ను ద్వేషిస్తూ నిత్యం నా నామస్మరణ చేశావు. అలా నువ్వు కలలో కూడా నా గురించే ఆలోచించేవాడివి. కనుకనే నా నామస్మరణతోనే నువ్వు కైలాసానికి వచ్చావు. పైగా నీ కవులు నన్ను తిడుతూ చేసిన రచనలన్నీ కూడా నిందాస్తుతులే. అవి నిందాస్తుతులనే పేరుతో సాహిత్యంలో ప్రసిద్ధమవుతాయి. వాటికి కారణమైన వాడవు నీవు. కనుకనే నీకు కైలాస ప్రాప్తి కలిగింది అన్నాడు. దీంతో ఇద్దరూ కూడా మహాదేవుడికి నమస్కరించి కైలాసవాసము పొందారు. ఆయన విడమరిచి చెప్తే తప్ప శివలీలలు ఎవ్వరికీ అర్థం కావు. అందరూ దేవుళ్ళు ఒక్కటే. మనుషులే శివకేశవ భేదాన్ని సృష్టించుకున్నారు అనే విషయాన్ని ఈ కథ ద్వారా గ్రహించాలి. చాలా సంవత్సరాల క్రితం కాంచీవరంలో శివయ్య అనే స్వర్ణకారుడు ఉండేవాడు. అతను బంగారు నగలు తయారు చేయటంలో నిపుణుడు. అతను చేసే ఏ నగైనా చాలా అందంగా ఉండేది. ఆడవాళ్ళు ధరించే గొలుసులు, గాజులు, పాపిడి చేరు లాంటి నగలు చాలా బాగా ఉండేవి. ముఖ్యంగా నడుముకు ధరించే వడ్డానం అతను చేస్తే చాలా బాగా అమిరేది. అతను చేసినంత బాగా నడుముకు పెట్టుకునే నగ చేయటం ఇంకెవరి వల్ల అయ్యేది కాదు. దానివల్ల అందరూ అతని చేతనే నగలు చేయించుకోవాలని ఉబలాట పడేవారు. స్త్రీల నగలే కాక పురుషులు ధరించే నగలు కూడా అతను తయారు చేస్తే తిరుగుండేది కాదు. కానీ అతను అపర శివభక్తుడు. విష్ణువు పేరు వినటం కూడా అతనికి ఇష్టం ఉండేది కాదు. దానివలన అతను కేవలం శివభక్తులకు మాత్రమే నగలు చేసేవాడు. అదే కాక శివయ్య నిరంతరం శివపూజ చేసుకోవటం ఇష్టపడేవాడు. ఆడంబరంగా జీవించేవాడు. దానివలన అతను ధనార్జన గురించి కానీ రాజాశ్రయం గురించి కానీ ఏనాడూ ఆలోచించేవాడు కాదు. ఇదిలా ఉండగా
ఆ ప్రాంతపు మహారాణికి శ్రీ మహావిష్ణువుకు ఆలయం కట్టించాలని కోరిక కలిగింది. ఆమె తనకు స్వామి కలలో కనబడి కోవెల కట్టమని ఆదేశించినట్లుగా చెప్పి ఆలయ నిర్మాణం చేయించింది. స్వామివారి నగలు ఆస్థాన స్వర్ణకారులు తయారు చేసేవారు. అయితే స్వామివారి నడుముకు పెట్టే ఆభరణం ఏమాత్రం బాగా కుదరలేదు. దాంతో మహారాణికి నిరాశ కలిగింది. అప్పుడు ఆమె చిలకత్తె ఆమెకు శివయ్య గురించి చెప్పి తన స్నేహితురాలి ద్వారా శివయ్య తయారు చేసిన నడుముకు పెట్టే నగలు తెప్పించి రాణిగారికి చూపించింది. ఆ నగల అందం చూసి మహారాణి మైమరిచిపోయింది. శివయ్య చేత స్వామివారి నగ చేయించాలని వెంటనే నిర్ణయించింది. శివయ్యను పిలిపించింది. ఈ విషయం తెలియని శివయ్య రాణిగారి వద్దకు వచ్చాడు. రాణిగారు చెప్పింది విని శివయ్య తను ఆ నగ చేయలేనని, తను శివుణ్ణి తప్ప వేరే దైవాన్ని నమ్మను అని చెప్పాడు. ఆ మాటలు విని మహారాణికి చాలా ఆగ్రహం వచ్చింది. తను ఎందుకు చేయడు అన్న పంతం వచ్చింది. అక్కడ శివయ్య గురించి తెలిసిన వారు జోక్యం చేసుకుని శివయ్యతో ఇలా చెప్పారు: అయ్యా, ఇది మహారాజుతో వ్యవహారం. ఈ ఒక్కసారికి ఆ నగ చేసి ఇవ్వు, లేకుంటే అనవసరంగా శిక్షకు గురి కావాల్సి ఉంటుంది అని అన్నారు. కానీ శివయ్య, నేను విష్ణు ఆలయంలోనికి వెళ్ళను కదా, కొలతలు లేకుండా నగ ఎలా చేయాలి అని అడిగాడు. దానికి మిత్రులు, మేము ఆ కొలతలు నీకు ఇస్తాము, నువ్వు దాని ప్రకారం నగ చెయ్యి చాలు అని స్వామివారి నడుము కొలతలు తీసి శివయ్యకు అందజేశారు. శివయ్య ఆ కొలతల ప్రకారం నగ చేసి అందజేసి తనకు తన ఊరు వెళ్ళడానికి అనుమతి ఇవ్వమని అడిగాడు. కానీ ఆలయ పెద్దలతో ఆ నగ స్వామివారి నడుముకు అలంకరించి చూడమని చెప్పింది. ఆలయ పెద్దలు అలాగే చేసేసరికి నగ బెత్తుడు చిన్నది అయ్యింది. మహారాణి శివయ్యను నగ సరిచేసి ఇవ్వమంది. శివయ్య మళ్ళీ చేసి ఇచ్చాడు. మళ్ళీ అలాగే చిన్నది అయ్యింది. ఇలా 3 సార్లు జరిగేసరికి శివయ్య ఆశ్చర్యపోయాడు. కొలత సరిగ్గా ఇవ్వటం లేదేమో, అందుకే సరిగ్గా అమరటం లేదేమో అని అన్నాడు. మహారాణి శివయ్యనే స్వయంగా నడుము కొలతలు తీసుకోమంది. కానీ శివయ్య విష్ణు దర్శనం చేసుకోడు కదా. దానికి ఒక మిత్రుడు ఒక పరిష్కారం చెప్పాడు. నువ్వు కళ్ళకు గంతలు కట్టుకొని ఆలయం లోపలికి రా, మేము నీకు సాయం చేస్తాం అన్నారు. శివయ్యకు ఇష్టం లేకపోయినా ఎలాగో కొలత తీసి నగ చేసేస్తే తన ఊరు పోవచ్చును కదా అని కళ్ళకు గంతలు కట్టుకుని గుడికి బయలుదేరాడు. మహారాణి కూడా వారితో గుడికి వచ్చింది. గుడిలో శివయ్య స్వామివారి నడుము చుట్టూ కోల తీసేందుకు చెయ్యి పెట్టేసరికి అతని చేతికి శివలింగం తగిలినట్టయింది. శివయ్య ఉలిక్కిపడి ఇదేమిటి, ఇది శివాలయమా అనుకుంటూ కళ్ళగంతలు తీసేశాడు. ఎదురుగా విష్ణు విగ్రహం. చటుక్కున కళ్ళు మూసుకొని మరలా కొలతలకని నడుమును తాకేసరికి ఈసారి చేతికి నిలవంక నాగుపాము తగిలాయి. మళ్ళీ ఆశ్చర్యంతో కళ్ళు తెరిచి చూసేసరికి శ్రీ మహావిష్ణువే. మళ్ళీ కళ్ళు మూసుకొని కొలత తీయబోతే అర్ధనారీశ్వర్లా తోచింది. కళ్ళు తెరిస్తే మహావిష్ణువు, కళ్ళు మూస్తే శివుడిలాగా గోచరిస్తూ ఉండేసరికి శివయ్యకు కన్నువిప్పు అయింది. వెంటనే చెంపలు వాయించుకుంటూ, స్వామి, ఈ మూర్ఖుడికి కనువిప్పు కలిగించావా? శివకేశవులు ఒక్కటే అన్న గొప్ప నిజం తెలిసిన అహంకారం చేత విష్ణువు కన్నా శివుడే మిన్న అని నిన్ను నిర్లక్ష్యం చేసిన ఈ ధీనుడికి అసలు నిజం బోధపడేటట్లు రుజువు చేశావు. ఇకపై నా జీవితం శివకేశవ సేవకే వినియోగిస్తాను అని పాదాభిషేకం చేస్తున్న శివయ్యను అందరూ ఆశ్చర్యంగా చూస్తున్నారు. ముందుగా మహారాణి తేరుకుని, శివయ్య, నువ్వు గొప్ప భక్తుడవు కాబట్టే స్వామి నీ ద్వారా శివకేశవులు ఒక్కటే అనే గొప్ప సత్యం ప్రజలందరికీ కూడా తెలియజేశారు. ఆపై ఎవ్వరూ శివకేశవుల విషయంలో వాదులాడుకోకూడదు అని శాసనం చేయిస్తున్నాను అని ప్రకటించింది. ప్రజలందరూ హర్షం ప్రకటించారు. ఆశ్చర్యంగా స్వామివారి నగ ఎలాంటి మార్పు చేయకుండానే శివయ్య చేత్తో అలంకరించేసరికి అద్దినట్టు సరిపోయింది. శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణవే అస్య హృదయం విష్ణు విష్ణోచ్చ హృదయం శివ. అంటే శివుడి యొక్క రూపం విష్ణువు, విష్ణువు యొక్క రూపం శివుడు. శివుడి యొక్క హృదయంలో విష్ణువు, విష్ణువు యొక్క హృదయంలో శివుడు ఉంటారు అని వేదం చెప్తుంది. భగవంతుడు ఒక్కడే కానీ ఆయన రూపాలు అనేకం అని అందరూ గ్రహించాలి. పూర్వం ప్రజ్ఞాపురంలో కుందముడు అనే 10 ఏళ్ల కుర్రవాడు ఉండేవాడు. వాడి తల్లి జబ్బుతో మరణించింది. తండ్రి మళ్ళీ పెళ్లి చేసుకున్నాడు. పిన్ని వచ్చింది. ఆవిడకు కుందముడంటే ఇష్టం ఉండేది కాదు. వాడిని ఎలాగైనా ఇంటి నుండి గెంటేస్తే తను మొగుడు చిలక గోరింకల్లా కాపురం చేయవచ్చు అనుకుంది.
ఒకరోజు కుందముడు గుడికి వెళ్ళి పూజారి చెప్తున్న హరికథ విన్నాడు. అందులో ఒక కుర్రవాడు తపస్సు చేస్తే ఆయన ప్రత్యక్షమై అడిగిన ఫలాలన్నీ ఇచ్చేశాడని చెప్తారు. పూజారి గారు చెప్పినది వాడికి చాలా నచ్చింది. దాంతో కుందముడు ఇంటికి వచ్చి పిన్నిని ఇలా అడిగాడు. పిన్ని, పూజారి గారు చెప్పారు తపస్సు చేస్తే హరి ప్రత్యక్షమై కోరిన వరాలు ఇస్తారని, నిజమేనా అని అడిగాడు. ఆవిడకు కుందముణ్ణి ఎలాగైనా సరే వదిలించుకోవాలని ఉంది కదా, అందుకని నిజమే నాయనా, ఊరికి ఉత్తరాన ఉన్న చింత చెట్టు క్రింద కూర్చుని తపస్సు చేశావంటే హరి తప్పక ప్రత్యక్షమవుతాడు, వెళ్ళిపోయి అక్కడ తపస్సు చెయ్యి అని చెప్పింది. ఆ మాటని కుందముడు గట్టిగా నమ్మాడు. అందుకే వెంటనే వెళ్ళి ఆ చింత చెట్టు కింద కూర్చుని తపస్సు చేయటం ప్రారంభించాడు. అలా కొన్నేళ్లు గడిచాయి. కుందముడి తండ్రి, పిన్ని గతించారు. మరి కొన్నేళ్లు గడిచాయి. అయినా కుందమునికి హరి ప్రత్యక్షం కాలేదు. ఒకరోజు నారదుడు ఆకాశంలో వెళ్తూ కిందకు చూశాడు. ఆయనకు చింత చెట్టు కింద ఏకాగ్రతతో తపస్సు చేస్తూ కుందముడు కనిపించాడు. చిక్కి శల్యమైన వాడిని చూస్తే నారదుడికి జాలి వేసింది. దాంతో క్రిందికి దిగి వచ్చి, నీ తపస్సుకు హరి ప్రత్యక్షమయ్యాడా అని అడిగాడు. దానికి కుందముడు, ఇంకా విష్ణుమూర్తి ప్రత్యక్షం అవ్వలేదు, మీరు వైకుంఠానికి వెళ్ళినప్పుడు ఆ శ్రీహరిని కలిసి నా సంగతి చెప్పి ఎప్పుడు ప్రత్యక్షమవుతాడో కాస్త కనుక్కోండి అన్నాడు. తరువాత నారదుడు నేరుగా వైకుంఠానికి వెళ్ళాడు. శ్రీదేవితో సరసాలాడుతున్న శ్రీహరిని చూశాడు. అన్ని లోకాల సంగతులు స్వామికి చెప్పాడు. చివరిన భూలోకంలో సంగతి చెప్తూ, పాపం ఆ పసివాడు ఎంతో ఘోర తపస్సు చేస్తున్నాడు, నిన్నే నమ్ముకున్నాడు, వాడికి ఎప్పుడు దర్శనమిస్తావు, ఎన్నాళ్ళీ నిరీక్షణ అని అడిగాడు. దానికి విష్ణుమూర్తి, అప్పుడేనా, ఇంకా చాలా ఏళ్ళు తపస్సు చేయాలి వాడు అన్నాడు. ఆ మాటలు విన్న నారదుడు, చాలా ఏళ్ళు అంటే ఎన్నేళ్ళు స్వామి, ఏ చింత చెట్టు కింద వాడు తపస్సు చేస్తున్నాడో ఆ చెట్టుకు ఎన్ని ఆకులు ఉన్నాయో అన్నేళ్లు చెయ్యాలి అన్నాడు శ్రీహరి నవ్వుతూ. ఆ మాటలు విన్న నారదుడు ఆశ్చర్యపడి హతోస్మి అనుకుంటూ భూలోకానికి బయలుదేరాడు. నారదుణ్ణి అల్లంత దూరంలోనే చూసి కుందముడు ఆయన దగ్గరకు వెళ్ళి, స్వామి, శ్రీహరిని కనుక్కున్నారా, ఏమన్నారు ఆయన అని ఆతృతగా అడిగాడు. చెప్పడానికి సంకోచిస్తూనే మెల్లగా ఆయన ఏమన్నది చెప్పాడు నారదుడు. ఆ మాట విని కుందముడు చాలా విచారిస్తాడని, దుఃఖపడతాడని అనుకున్నాడు. కానీ వాడు ఆనందముతో గంతులు వేయటం చూసి ఆశ్చర్యపోయాడు. అప్పుడు కుందముడు, ఇన్నాళ్ళు స్పష్టత లేదు, ఇప్పుడు తెలిసింది, ఈ చెట్టుకు ఎన్ని ఆకులు ఉన్నాయో అన్నేళ్లు తపస్సు చేస్తాను అని తపస్సు చేయడానికి సిద్ధమయ్యాడు. సరిగ్గా అప్పుడే ప్రత్యక్షమయ్యాడు శ్రీహరి. శ్రీహరిని చూసి కుందముడు సంతోషిస్తూ ఉంటే నారదుడు ఆశ్చర్యంతో నోరు తెరిచాడు. ఇంకా చాలా ఏళ్ళు తపస్సు చేయాలని చెప్పారు కదా స్వామి, మరి ఇప్పుడే ప్రత్యక్షమయ్యారేమిటి అన్నాడు నారదుడు. అప్పుడు శ్రీహరి నారదుడితో, కుందముడికి నా మీద ఉన్న భక్తికి పట్టుదలకు కరిగిపోయానయ్యా, అందుకే ఇక ఆలస్యం చేయకూడదనుకున్నాను, అందుకే ప్రత్యక్షమయ్యాను అన్నాడు. కుందముణ్ణి అనుగ్రహించాడు. ఈ కథ ద్వారా మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే, ఏదో మ్యాజిక్ జరిగి కలలన్నీ నిజమవుతాయని అనుకోవటం పొరపాటు అని, అవి నిజం కావడానికి పట్టుదల ఉండాలి, కష్టపడి పనిచేయాలి. లక్ష్యం చేరుకోవాలంటే చిత్తశుద్ధి, నిజాయితీ, చేసే పని మీద నిబద్ధత ఉండాలి. ఇవన్నీ ఉంటేనే లక్ష్యాన్ని చేరుకోగలుగుతాం. కనుక ఈరోజు రాత్రి 12 లోపు ఈ కథలు వింటే చాలు, ఈ వీడియో చూస్తే చాలు, మీ జీవితం మారిపోతుంది. ఈ రోజుతో మీకు ఉన్న కష్టాలన్నీ కూడా పోతాయి. బంగారం కొంటూనే ఉంటారు, బంగారం కొనుక్కునే యోగాలు సిద్ధిస్తాయి. మీరు కోరుకున్నంత ధనం వస్తుంది, కోరుకున్నంత ఐశ్వర్యం వస్తుంది, అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. ఇక మీకు అన్ని శుభాలే జరుగుతాయి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.